హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. 'ఘాటి' ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! వినడానికి కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా. యెస్. ఈ మూవీ ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది. స్వీటీ నటించిన ఈ 'ఘాటి' సినిమా గురించి మనం చైతన్యరావు గారితో మాట్లాడదాం. హలో అండి. హలో. ఎలా ఉన్నారు? సూపర్. హౌ ఆర్ యూ? ఈ 'ఘాటి' అని విన్నప్పుడు మేము అసలు ఏంటి? దీని అర్థం ఏంటి అని అనుకున్నాం. మరి మీరు విన్నప్పుడు ఏమనుకున్నారు? నేను కథ విన్న తర్వాత టైటిల్ చెప్పారు కాబట్టి నాకు ఇట్ మేడ్ సెన్స్ టు మీ. సో, ఓకే. ఘాటీలకు సంబంధించిన సినిమా కాబట్టి యాహ్! ఇట్స్ లైక్ ఎ ట్రైబ్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఘాటీలు. హ్మ్. సో, వాళ్ళకి సంబంధించిన సినిమా కాబట్టి ఘాటీ అని పెట్టారు. యెస్. యెస్. మేము చూసాం ట్రైలర్‌లో యాహ్! ఆ యాహ్! వే అంతా కూడా అని హ్మ్. చెప్పేసి. కానీ ఘాటి అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయని చెప్పేసి విన్నాం కూడా. సో, మీకు కూడా అది విన్న తర్వాత మీరేమన్నా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసారా? అంటే ఏంటిది క్రిష్ గారు ఎందుకు ఈ టైటిల్ పెట్టారు? ఆ టైప్స్. ఐ నో ద స్టోరీ కదా! సో, ఐ థాట్ ఇట్ ఈస్ దట్స్ ద బెస్ట్ యాప్ట్ టైటిల్ అనిపించింది. హుహుహుహు. ఓకే. మీ రోల్ ఎలా ఉండబోతుందండి ఈ మూవీలో? డెఫినెట్‌లీ బావుంటది. లేదు, ఆఫ్ వెరీ కోర్స్. ఇంట్రెస్టింగ్ రోల్. ఫర్ ద ఫస్ట్ టైమ్ నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నా. సో, ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ ఎక్సైటెడ్ ఎట్లుంటది అసలు జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారని. బట్ ఫర్ మీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రోల్. అంటే రెగ్యులర్ యాంటగనిస్ట్ రోల్స్ ఉంటాయి. అందులో ఇంత స్కోప్ ఉన్న యాంటగనిస్ట్ రోల్స్ అంటే ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ అంటే మనం రెగ్యులర్ సినిమాల్లో చూసే విలన్ కైండ్ ఆఫ్ రోల్ కాదు. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ రోల్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్స్ యెస్. ఇట్స్ యెస్. డెఫినెట్‌గా చూస్తాం. వెరీ స్టైలిష్, యూనో వెరీ డిఫరెంట్. ఈడికి ఒక సైక్ ఉంటుంది. ఈజ్ ఇన్ దట్ జోన్ ఆల్ ద టైమ్. సో, భలే వచ్చింది క్యారెక్టర్ కూడా. సో, ఇట్స్ ఇట్స్ స్టైల్ అంతా రెట్రో స్టైల్‌లో కనిపించింది. అలానే ఉంటుందా మూవీలో అంతా? యాహ్! ప్రిటీ మచ్. మీరు ట్రైలర్‌లో చూసారు కదా! ద లుక్ ఈస్ దట్. యాహ్! ఓకే. రింగుల్ రింగుల్. అలాగే ఉంటుంది. ఓకే. ఓకే. చాలా మీరు స్టైలిష్ ఉంటుంది లుక్ అంతా. హ్మ్. ఆహ్, భలే వచ్చింది. మీరు సినిమా చూస్తే యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్. డెఫినెట్‌లీ విల్ సీ. సో, ఈ సాఫ్ట్ బాయ్ నుంచి డైరెక్ట్ ఈ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? అంటే మిమ్మల్ని మేము ఇప్పుడు చూస్తున్నా కూడా చాలా సాఫ్ట్ బాయ్ లాగానే కనిపిస్తున్నారు. అండ్ సాఫ్ట్ క్యారెక్టర్సే చేశారు ప్రీవియస్ అవును. కామెడీగా. అవును. లేదంటే ఆ టైప్ చేశారు. అసలు విలన్‌గా తీసుకోవాలి అని చెప్పేసి ఎవరికి అనిపించింది? కృషి లేదంటే గారండి. కృషి గారు. ఎలా అప్రోచ్ అయ్యారు? మీరు కృషి ఏం గారు మాట్లాడారు? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అలా కృషి గారు కలుస్తా అంటున్నారు ఒకసారి రమ్మంటే వచ్చాను. ఇక్కడే హ్మ్. వెనకాల. ఓకే. మెట్టెం ఇలా ఒక కథ ఉంది అని అనుకుంటున్నామని బేసిక్‌గా చెప్పారు. హ్మ్. ఐ వాస్ అప్ ఫర్ ఇట్. నేను రాకముందే ఫిక్స్ అయిపోయాను కృషి గారు సినిమా అంటే వాటెవర్ ఐయామ్ గోనా సైన్ ఇట్. చేసేద్దామని. బట్ అగైన్ ఇంత పెద్ద క్యారెక్టర్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు టు బి వెరీ హానెస్ట్. ఇంకా క్యారెక్టర్ విన్న తర్వాత అసలు ఇంక సమస్య లేదు. ఐ హావ్ టు డూ ఇట్ అని చెప్పి ఇంక అక్కడి నుంచి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసము 2 డేస్ ఇక్కడే లుక్ టెస్ట్ రకరకాల ట్రయల్స్, గెటప్స్ అన్నీ హ్మ్. చేశాము. కృషి గారు, ఆహ్, ఐశ్వర్య గారు మా కాస్ట్యూమ్. సో, దే బోత్ మేడ్ ష్యూర్ దట్ ఐ గాట్ ఇంటు దట్ లుక్. ఇప్పుడు మీరు ఏదైతే లుక్ చూస్తున్నారో ఇవాళ అంతా ప్రైజ్ వస్తుంది అని అంటే దానికి ఆల్ ద క్రెడిట్ గోస్ టు క్రిష్ గారు, ఐశ్వర్య గారు. చాలా హార్డ్ అంటే చాలా చూసి చూసి డీటెయిలింగ్ ఇదే ఇక్కడే ఎగ్జాక్ట్లీ దిస్ ప్లేస్ 2 రోజులు లుక్ టెస్ట్ చేసాం. అంటే రకరకాల లుక్స్, హెయిర్ కొంచెం లాంగ్ హెయిర్ ఉండే అప్పుడు నాకు కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ, మీసాలు ట్రిమ్ చేసుకుంటూ డిఫరెంట్ లుక్స్ అనుకొని తర్వాత ఒక ఫైనల్ లుక్ రావడానికి 2 డేస్ పట్టింది. ఏమన్నా వర్క్ షాప్ లాంటిది ఏమన్నా జరిగిందండి? డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయేసేసి. అంటే కృషి గారు కథ చెప్పారు నాకు. సో, ఐ డిడ్ మై ఓన్ వర్క్ షాప్. బట్ రెగ్యులర్‌గా ఆఫీస్‌కి వచ్చేవాళ్ళు. కృషి గారు టైం ఉన్నప్పుడు హి యూజ్డ్ టు టెల్ మీ ఇలా ఉంటది క్యారెక్టర్. ఆహ్, అసలు ఆ క్యారెక్టర్ ఎందుకలా బిహేవ్ చేస్తుంది? ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ విలన్ అదే చెప్తున్నా కదా! సో, ఇట్ హాస్ టు బి దిస్ వే అని చెప్పి చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు. సో, ఐ డిడ్ మై హోమ్ వర్క్ ఆన్ ది క్యారెక్టర్ ఎలా అయితే బావుంటదని. ఆ! కృషి గారు ఈస్ వెరీ ఎట్లా అంటే హి డజంట్ ఒక యాక్టర్‌గా నేను ఇలా అనుకుంటున్నాను అంటే హి డజంట్ స్టాప్. హి విల్ గివ్ యూ దట్ ఫ్రీడమ్ టు ఎక్స్‌ప్లోర్. సో, ఐ యూజ్డ్ టు డిస్కస్ ఎ లాట్ ఇలా చేస్తే బాగుంటది, ఎలా ఉంటది అంటే హి యూజ్డ్ టు గివ్ మీ దట్ ఫ్రీడమ్. బావుందండి అండ్ హి గివ్స్ యూ సో మచ్ కంఫర్ట్ అండి కృషి గారు. అసలు కృషి గారితో పనిచేస్తే ఇంక ప్రతి సినిమాలో పని చేయాలనిపించేస్తది. అంత కంఫర్ట్ క్రియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ మేము క్రిష్ గారి ప్రీవియస్ మూవీస్ చూస్తే ఈ 'వేదం' కానీ, హ్మ్. 'గమ్యం' కానీ ఈ మూవీస్ చూస్తే శాతకర్ణి యాహ్! సచ్ అన్ 'శాతకర్ణి' అన్‌బిలీవబుల్ ఫీట్. 70 డేస్‌లో అంత పెద్ద సెటప్ ఫినిష్ చేయడం. భారీ సినిమా అది నిజంగా. బ్యూటిఫుల్. యాహ్!
సో ఒక్కొక్క క్యారెక్టర్ని ఎంత డీటెయిల్డ్గా, ఎంత అప్రోచబుల్గా ఒక ఆడియన్కి చాలా దగ్గరగా తీసుకొచ్చి రియాలిటీగా చూపిస్తూ ఉంటారు. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్లో అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఏమి ఉండదు. ఒక వర్షం పడుతుంది, వాళ్ళు టీ తాగుతూ ఉంటారు. వేదం మూవీలో టీ తాగుతూ ఉంటారు. అది యాప్ట్గా అంతే ఇదిగా చూపించారు. అలానే చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి దీంట్లో కూడా అలానే ఉంటుందా? ఏమన్నా చేంజెస్ ఏమన్నా జరిగాయా? లేదండి, దిస్ it's definitely natural, but this is more of a commercial film, like not Vedam is a different setup. అది అలాగే చూపించాలి, అలాగే చూపించారు. ఇప్పుడు శాతకర్ణి is another set of film that is made రాజులు ఆ కాలం. సో ఘాటీకి ఎలా అయితే చూపించాలో అలాగే చూపించారు. ఇఫ్ అనుష్క గారిని ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాలో, ఒక వైలెంట్ ఫిలింలో ఎలాగైతే చూపించాలో అలాగే చూపించారు. బట్ హిల్ బి ట్రూ టు ది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తే అలాగే చూపిస్తారు. డజంట్ గో అవుట్ ఆఫ్ ది. సో క్రిష్ గారు చెప్పారని చెప్పి, అంటే క్రిష్ గారు పెద్ద డైరెక్టర్, మనకి స్టోరీ నచ్చుతుంది, సైన్ చేస్తాము, అదంతా ఒక ఎత్తు అయితే, అనుష్క గారు లాంటి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీకి ఆపోజిట్లో మీరు ఉండాలి అంటే వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ యూ డెడ్ వర్క్ కానీ టు యాక్ట్ విత్, ఎలా అనిపించింది? దట్ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ సర్రియల్. క్రిష్ గారు పిలిచి అనుష్క గారితో చేస్తున్నారు. ఇట్ వాజ్ వెరీ ఎగ్జైటింగ్, వెరీ ఫ్యాసినేటింగ్. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, మనం ఆల్ బీన్ అనుష్క గారి ఫ్యాన్స్. అనుష్క గారి సినిమాలు చూసి యూస్ టు ఎంజాయ్ అలాట్. అలాంటి సడన్గా ఇప్పుడు అనుష్క గారితో యాక్ట్ చేయాలి, స్క్రీన్ షేర్ చేసుకోవాలి అంటే ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ ఫీలింగ్. ఎవరికైనా, నాకనే కాదు, లైక్ ఎనీబడి, ఐ వాజ్ ఆల్సో ఈక్వల్లీ ఎగ్జైటెడ్. బట్ దిస్ బిగ్ ఎ రోల్ facing off with Anushka garu is definitely challenging for me as an actor, because anta pedda in the sense anta experienced actor tho panchestunnappudu I don't want to go there, and I also want her and the whole team to feel that are equal ga chesadu anna adi techukovalani baga I did lot of ముందు చదువుకుంటుండే సీన్స్. ఐ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్, బికాస్ ఎక్కడ కూడా ఐ డోంట్ వాంట్ టు లెట్ క్రిష్ గారు డౌన్. క్రిష్ గారు ఈ పర్టికులర్లీ చోజ్ మీ, చైతన్యత బాగా చేస్తాడు అని. సో ఐ డోంట్ వాంట్ టు లెట్ హిమ్ డౌన్ ఎనీవేర్. అండ్ అనుష్క గారు లాంటి యాక్టర్తో చేస్తున్నప్పుడు ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఫీల్ అరే అది బ్యాలెన్స్ లేకుండా ఉంది. సో ఐ వాంటెడ్ టు బీ టగ్ ఆఫ్ వార్ విత్ హర్. సో ఐ థాట్ ఐ వాజ్ దేర్. రేపు సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ చెప్పాలి. బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ స్వీటీ గారు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. షీస్ అ స్వీట్ హార్ట్ అండి. అంటే ఆవిడ గురించి ఏం చెప్తా, అందరికీ తెలిసిందే, అందరూ ఇదే చెప్పాలి. నేను అడుగుదాం అనుకుంటున్నా, అంటే ఇప్పటి వరకు అడ్మైర్ అవుతూ స్క్రీన్ పైన చూసిన ఒక పర్సన్ ని ఇప్పుడు రియల్ గా తనతో వర్క్ చేస్తున్నారు అంటే ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. సో అది మీకు అప్పుడు ఎలా ఉంది? అంటే స్క్రీన్ మీద చూస్తూ అడ్మైర్ చేస్తున్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ ఫీలింగ్ ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది? స్క్రీన్ మీద అంటే యాక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా క్యారెక్టర్లోనే అండి. అంటే అనుష్క గారు అని తెలిసినా కూడా ఇంకొక పాయింట్ తర్వాత యు ఆర్ అనుష్క గారు అయినా నేనైనా ఎవరైనా ఒక పాయింట్ తర్వాత క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాము. బట్ ద ఫీలింగ్ ఇన్సైడ్ యువర్ హార్ట్, యు నో దట్ యు ఆర్ వర్కింగ్ విత్ స్వీటీ గారు. ఇంట్లో వాళ్ళకు తెలుసు, ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా స్వీటీతో చేస్తున్నా, దట్ ఫీలింగ్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీబడి. సో షూట్కి ముందు, షూట్ అయిపోయిన తర్వాత, ప్రీ షూట్, పోస్ట్ షూట్ అది ఉంటుంది. బట్ షూట్ చేస్తున్నప్పుడు మాత్రం క్యారెక్టర్లోనే ఉంటాడు. వి డోంట్ కొద్దిసేపు ఉంటుంది ఎలా చేయాలి, ఏం చేయాలని, బట్ తర్వాత క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాము. బట్ ఆ చిన్న నర్వస్నెస్ ఉన్నా కూడా అనుష్క గారు యూస్ టు మేక్ మీ సో కంఫర్టబుల్. ఏదన్నా నేను స్టార్టింగ్లో ఇలాగే ఉన్నాను, బట్ దిస్ ఈజ్ యాక్ట్, ఇప్పుడు మీరు అలా ఇబ్బంది పడితే ఇంకొక టేక్ ఎక్కువ అవుతుంది కదా, ఎందుకు చేసేద్దాం అని చెప్పి షీ యూస్ టు కంఫర్ట్ మీ సో స్వీట్లీ. అసలు భలే అనిపించేది. అంటే ఆ కో యాక్టర్కి ఆ స్పేస్ ఇచ్చి వాళ్ళని కామ్ చేసి, పర్లేదు నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి, దట్స్ నాట్ ఎవ్రీబడి కెన్ డూ దట్. సో ఈ షూట్ అంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్ లో జరిగింది అనేది కనిపించేస్తుంది ట్రైలర్ లో. సో ఎన్ని డేస్ జరిగింది అండి షూట్? నేను ఐ హావ్ డన్ సమ్ 45 to 50 days అండి. నేను నా క్యారెక్టర్ షూట్ ఐ డోంట్ నో ఎన్ని డేస్ జరిగిందో మరి. అంటే నేను లేని సీన్స్ ఉన్నాయి కదా. లేదు నా రోల్ వరకే నేను చెప్తుంది. నేను చేసింది
ప్రాబ్లీ 40 to 50 డేస్ మధ్యలో ఉంది. ప్రాబ్లీ ఈజీగా 90 డేస్ అయి ఉంటుంది. ఓకే. ఓకే. సో, బాగా ఛాలెంజింగ్‌గా అనిపించింది ఏంటండి? అంటే ఆన్ సెట్స్ అక్కడికి ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఒరిస్సా అటువైపు వెళ్ళాలి అంటే కొంచెం అంటే ఛాలెంజింగ్ ఈజ్ ద లొకేషన్స్. అంటే మేము ఎక్కడో కొండలలో ఎక్కడెక్కడో చేసాము. హుహు. ద వెదర్ అదే తప్పితే అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్. అంతా బాగానే ఉండే. బట్ లొకేషన్స్ అక్కడ ఈస్టర్న్ ఘాట్స్లో చేసాము. there was this one particular fight that was more challenging for Anushka garu, in fact. I don't know if I can tell this, but there was a పాసింగ్ ట్రైన్ లాగా ఉంటుంది, అది క్యారీ అందులో నిల్చొని షీ హ్యాడ్ టు ఫైట్, ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో ఫైట్ చేయాలి. ఇట్ వాజ్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ అనుష్క గారు. అంటే హ్యాడ్ షీ వాంటెడ్ ఏదో డూబ్ పెట్టుకొని చేయొచ్చు, బట్ షీ ఓన్లీ డిడ్ ఇట్. ఒకరు కాదు, దేర్ వాజ్ లైక్ 7 or 8 ఫైటర్స్ అండ్ షీ హ్యాడ్ టు ఫైట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఆ ట్రైన్ ఇట్లా పైనుంచి కిందికి ఇట్లా పోతుంటుంది. ఇట్స్ లైక్ దాట్. యా. So it was డూప్ అలా ఏం లేకుండా she did it. Yeah. Asli. సో ఆ షూట్ టైం లో That was, I was not there, but it was challenging for her. నాకు ఇక just the locations అక్కడ తప్పితే అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్. అన్ని కంఫర్ట్స్ క్రియేట్ చేశారు. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే. ఓకే. మేము విన్నది ఏంటి అంటే దేర్ ఆర్ సీన్స్ దట్ యూనో మీకు చాలా కష్టం అయిపోయింది అని, తర్వాత ఫైట్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది జాబ్. అంటే ఫైట్స్ అండ్ ఆల్ ఇట్స్ దేర్ నో. అంటే అది బేసిక్, అంటే ఇష్టపడి చేస్తున్నాం కదా, అది కష్టమని ఎప్పుడు ఐ డోంట్ ఫీల్ ఇట్స్ రేపు స్క్రీన్ మీద వచ్చిన తర్వాత అంతమంది అప్రిషియేట్ చేస్తారు కదా. సో ఎవ్రీబడి విల్ అప్లాడ్, ఎవ్రీబడి విల్ ప్రైజ్ ఇట్. సో అదే కష్టంలాగా అనిపించింది. ఇట్స్ అవర్ జాబ్. ఇంట్లో వాళ్ళు ఏమన్నారండి ఇలాగా అనుష్క గారు, క్రిష్ గారు? వాళ్ళు అసలు మామూలు ఎక్సైటెడ్ కాదు. ఇప్పటికి కూడా ఒక ఫోటో ఇప్పించంటారు. సూపర్ ఎక్సైటెడ్. మై బ్రదర్స్ డాటర్, షీఈస్ డూయింగ్ హర్ మెడిసిన్ ఇన్ ఆస్ట్రేలియా. షీఈస్ 22 years. షీఈస్ అ హ్యూజ్ ఫ్యాన్. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ముందే చెప్పేసి పెట్టేసింది, నేను ఇక్కడ ఒక 30-40 టికెట్స్ నేనే నా ఫ్రెండ్స్ అందరికి చూపించేస్తాను, నేను ఇక్కడ బుక్ చేసుకుంటాను. సో దట్ ఎక్సైటెడ్ షీ ఇస్. ఎవ్రీబడి ఇస్, ఫ్యామిలీ ఇస్ సూపర్ ఎక్సైటెడ్. ఓకే. సో అనుష్క గారి గురించి మాట్లాడుకున్నాం. క్రిష్ గారి గురించి చెప్పాలి అంటే అస్సలకి కాంప్రమైజ్ అవ్వని మనిషి. స్టోరీలో కానీ లేదంటే క్యారెక్టర్లో కానీ తను అనుకున్నది అలా అవ్వాలి అని మేము అనుకుంటున్నాం. మరి లొకేషన్స్లో ఎలా ఉంటారు? As far as I've seen, Krish garu is very comfortable. అంటే యాక్టర్స్కి he will make them so comfortable. He'll treat them like stars. అంటే he will give them all the freedom. And there's this knack that Krish garu has, that ప్రతి యాక్టర్కి వారికి అర్థమయ్యే విధంగా ఈజీగా చెప్పగలుగుతారు. అంటే ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్. ఇట్ ఈస్ లైక్ క్రిష్ గారు వచ్చేదన్న సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలా ఉంటుందంటే ఇంత ఈజీగా అనిపిస్తుంది. హీ మేక్స్ ఇట్ దట్ ఈజీ ఫర్ ది యాక్టర్. సో థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ అండి. అసలు వర్క్ చేసిన ఘాటీ షూట్ అప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ వర్కింగ్ విత్ హిమ్. నాకేదైనా ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అంటే హీ యూస్ టు కమ్ టెల్ మీ బాగుంటుంది సార్. ఏమైనా చేంజెస్ జరిగాయా లొకేషన్స్ లో? ఇలా అనుకున్నది ఇది వద్దు, ఇలా అయితే బాగుంటుంది అట్లా కాదు. మనం క్రిష్ గారు చెప్తారు, ఇఫ్ ఐ వుడ్ ఆస్క్ హిమ్, నేను ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటే బాగుంటుంది సార్, దిస్ ఇస్ గుడ్ ఐడియా అని చెప్పి ఇమ్మీడియట్గా ఎంకరేజ్ చేస్తారు. దట్స్ యునో ఈవెన్ యూ డూ యువర్ హోమ్ వర్క్ అండ్ యూ గో అండ్ టెల్. ఇప్పుడు కొంచెం ఉంటుంది చెప్పాలా వద్దా అని ఒక టెన్షన్. నేను వెళ్ళి చెప్పేవాడిని. ఐ హ్యావ్ ఆ ఫ్రీడమ్ ఉండే. ఇట్స్ లైక్ దిస్ అండి. అంటే స్కూల్లో ఉంటాము మన క్లాస్ టీచర్ ఉంటారు. యూఆర్ సో యాక్టివ్, యూ కమ్ అప్ విత్ హోంవర్క్, ఇంకేదో చేసి ఇప్పుడు మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ అలా చేస్తారు, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు శభాష్ అని ట్యాప్ చేస్తే అదొక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ లైక్ దాట్ యూనో రేపటి ఏమేమి చేస్తున్నామో, ఏ సీన్స్ చేస్తున్నామో తెలుసు. రేపు వెళ్ళి సార్ ఇలా అనుకున్నాను, ఇలా ట్రై చేయవచ్చు అదంటే, అరే భలే ఉంది కదా, సూపర్, యూ డూ దిస్ అని చెప్తాను. హీ నోస్ దట్ ఇది వర్కౌట్ అవుతుందా కాదని. సో దట్ ఫ్రీడమ్ హీ గివ్స్. సో ఇట్స్ చాలా యాక్టర్స్ విల్ లవ్ వర్కింగ్ విత్ క్రిష్ గారు. మీ జర్నీ చూస్తే మీరు సాఫ్ట్వేర్ చేసినట్లున్నారు కదా, అక్కడ మేనేజ్మెంట్ సైడ్, నాట్ ఆన్ ది టెక్నికల్ సైడ్, మేనేజ్మెంట్ సైడ్. మేనేజ్మెంట్ చేసిన తర్వాత స్లోగా షార్ట్ ఫిల్మ్స్, తర్వాత క్యారెక్టర్ రోల్స్, తర్వాత ఈ స్టేజ్ కి. సో ఇట్స్ లైక్ గ్రాఫ్ గోయింగ్ అప్.
సో ఈ జర్నీ ఎలా అనిపించింది అండ్ వాట్ ఈస్ ద స్ట్రగుల్ బిహైండ్ ఇట్ వేర్ వీ కెనాట్ సీ దట్? అంటే జర్నీ హ్యాస్ బీన్ ఫ్రమ్ ది బాటమ్ ఫర్ షూర్. చిన్న కింద నుంచి బీన్ ఆస్ట్రేలియా నుంచి వచ్చే సినిమాలకు వచ్చేద్దాం అనుకున్న తర్వాత ఐ బీన్ డూయింగ్ ఒక్కొక్క స్టెప్ వస్తున్నాను. ఈరోజు ఐఎమ్ ఎట్ అ పాయింట్ వేర్ ఐఎమ్ డూయింగ్ క్రిష్ గారు ఫిల్మ్, అనుష్క గారు ఫిల్మ్. ఇట్స్ డెఫినెట్లీ అ జర్నీ. ఐ షుడ్ యాక్సెప్ట్ దట్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు బీ హియర్ టుడే. స్ట్రగుల్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ప్రాసెస్లో ఊరికే ఏం లేకుండా ఈ స్టేజ్కి రాలేం కదా. అంటే వాట్ ఎవర్ ఐఎమ్ హియర్. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అది స్ట్రగుల్ అనుకుంటే మనము ఇంత దూరం రాలేము. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. నేనే కాదు, నాకన్నా చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, నాకన్నా చాలామంది హ్యాండ్సమ్ పీపుల్ ఉన్నారు. ఇట్స్ నాట్ దట్ వాళ్ళందరూ కూడా స్ట్రగుల్ పడతారు. అవకాశాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్ టు బీ ఇన్ ద రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ డైరెక్టర్స్. తరుణ్ భాస్కర్, దేవకట్ట, క్రిష్ గారు, దెన్ క్రాంతి మాధవ్. ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్ సమ్వేర్. ఐమ్ లక్కీ. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరు తెలియకుండా ఇంత ఎదగడం లేదంటే ఇన్ని ఛాన్సెస్ రావడం అనేది ఇట్స్ టఫ్ ఫర్ ద కామనర్. కరెక్ట్ గా మాట్లాడుకుంటే అది అందరికీ తెలిసిన నిజం. సో మీకు ఇలాగా వస్తున్న దానికి హౌ యూర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ హౌ యూర్ యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్? అంటే ఫస్ట్లీ టాలెంటెడ్, టాలెంట్ ఉంది. ఐ డిడ్ మై హార్డ్ వర్క్. ఇక్కడ యూ షుడ్ బి సమ్వేర్ లక్కీ అండ్ రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీ రావడానికి. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్ బికాస్ ఆల్ మై ఫిల్మ్స్ లైక్ కిడాకోలా చాలా మంచి పేరు వచ్చింది. తరుణ్ డైరెక్ట్లీ కాల్డ్ మీ అండ్ సెడ్ కెన్ యూ కమ్ టు ద ఆఫీస్. మహేసభ దేవ గారు కాల్డ్ మీ, ఆ టీం నుంచి వచ్చింది అండ్ ఐ డిడ్ అన్ ఆడిషన్ అండ్ దేర్. దీనికి క్రిష్ గారు ఆఫీస్కి రమ్మంటే ఒకప్పుడు ఉండేదండి, నీకు బ్యాక్గ్రౌండ్ లేకపోతే యూనో అసలు ఎంట్రీ దొరికేది కాదు. బట్ ఇప్పుడు విత్ డైరెక్టర్స్ లైక్ దిస్ ఐఎమ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. ఎక్కడన్నా ఇఫ్ దెర్ ఈస్ సమ్ గుడ్ యాక్టర్, పీపుల్ ఆర్ పికింగ్, డైరెక్టర్స్ ఆర్ పికింగ్ దెమ్, గివింగ్ దెమ్ ఎ ప్లాట్ఫామ్. నేను మహేసభ ఆడిషన్ త్రూ క్రాక్ చేశాను. క్రిష్ గారు వచ్చి నన్ను అసలు నోబడీ ఈవెన్ ఇమాజిన్డ్ దట్ ఐ కుడ్ బి దిస్ వైల్డ్ ఆర్ దిస్. క్రిష్ గారు హ్యాడ్ దట్ విజన్, బాలే సెట్ అవుతాడని. నోబడీ ఇన్ ద టీమ్ బిలీవ్డ్, బట్ క్రిష్ గారు హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అన్ అమేజింగ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో మేకర్స్ నో అండి, ఇప్పుడు విత్ ఇన్ దిస్ ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కడన్నా టాలెంట్ ఉంటే గుడ్ డైరెక్టర్స్ ఆర్ డెఫినెట్లీ పికింగ్ దెమ్ అప్. క్రిష్ గారు ఇందులోనే అరేబియా కళ్ళి వచ్చింది, సత్య ఈస్ దేర్. సో Satya is also another amazing actor. So, good directors will definitely pick good talent and there's no doubt about it. So ఇండస్ట్రీలో మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా లేదంటే ఇలా వచ్చింది అని మీ సంతోషం షేర్ చేసుకోవాలనుకున్నా, బాధ చెప్పాలన్నా ఎవరు మీకు అలా క్విక్ గా? I've got a lot of friends ఇండస్ట్రీలోనే. I've got my cousin, my first cousin, మా అన్నయ్య పెద్దనాన్న కొడుకు. He's a DOP. He's done Gangs of Godavari, Zombie Reddy. Okay. So he's been there in the industry for a while. I talked to him. Then I've got a couple of director friends, like upcoming directors, Valtu Marthan. Then there's another friend of mine. He's been assisting films for like 15 years. Bombay lo 10 years work chesachadu. I talked to him, ila oka opportunity vachindi. A lot of friends. ఇప్పుడైతే ఒక్క పర్సన్ ఇప్పుడు మా మైసూర్ ప్రొడ్యూసర్ విజయ్ గారు అన్నారు. ఐ ఆస్క్ హిమ్. విజయ్ ఆల్సో యూస్ టు, విజయ్ గారు ఆసరా డైరెక్ట్ చేశారు. హీ ఆల్సో యూస్ టు మేనేజ్ శ్రీ విష్ణు గారు. సో ఐ కాల్ హిమ్ ఏదైనా ఆపర్చునిటీ. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా సైన్ చేయాలంటే విజయ్ అన్నకు ఫోన్ చేసి ఇలా వచ్చింది, ఏంటి, వాట్ యూ థింక్, చేయాలా వద్దా, ఈ లైనప్ లో బాగుంటుంది. వచ్చినప్పుడు కూడా లేదు, ఇది క్రిష్ గారు. నేను చెప్పా కదా, క్రిష్ గారు ఆఫీస్కి రాకముందే నేను ఫిక్స్ అయ్యాను, ఏది వచ్చినా చేసేస్తాను. బట్ ఐ వాస్ ఫార్చునేట్. ఇలాంటి క్యారెక్టర్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, బట్ ఐ వాస్ బ్లెస్డ్. ఈక్వల్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ గ్రోత్ బై ద వే. థాంక్యూ సో మచ్. చూస్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడు మీ ఇంప్రెషన్ ఆన్ పీపుల్, వాళ్ళని చూసినప్పుడు మీ ఎలా చేంజ్ అయిపోయింది అని చెప్పేసి. క్రిష్ గారు అంటే ముందు వరకు ఒకలా ఉండేది, తర్వాత వర్క్ చేసిన తర్వాత ఒకలా ఉంటుంది. కాబట్టి ఐ టెల్ యూ 5 నేమ్స్. ఓకే, దాని ప్రకారం మీరు చెప్పండి. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ క్రిష్ గారు.
See, Krish garu, I've always బిఫోర్ అండ్ ఆఫ్టర్. seen him. Uh, నాకు బిఫోర్ స్టార్టెడ్ కొలాబరేటింగ్ ఘాటి షూట్ చేయకముందు క్రిష్ గారు అంటే గమ్యం వేదం కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూసినాం కదా. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఇంటెన్స్ డైరెక్టర్, చాలా ఇంటెన్స్ ఉంటారు అట్లా అని అనుకున్నా. బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ కాంట్రాస్ట్. ఇస్ వెరీ ఫ్రెండ్లీ, అసలు సూపర్ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. ఐ మీన్ నేను దేవ గారితో కూడా అంత కొంచెం ఆ చిన్న రెస్పెక్ట్. హీస్ లైక్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్. క్రిష్ గారు ఇస్ లైక్ యువర్ ఫేవరెట్ టీచర్. ఇట్స్ లైక్ దాట్, మీకు అర్థమవుతుంది. సో అంత ఫ్రెండ్లీ ఉంటుంది. ఇట్స్ లైక్ దాట్. నేను అనుకున్న దానికి తర్వాత చూసిన దానికి ఇట్ వాస్ క్వైట్ డిఫరెంట్. సో అనుష్క గారు, ఐ వాజ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అనుష్క గారు. వెన్ యువర్ ఫ్యాన్స్, వెన్ మనము సినిమాలు చూసినప్పుడు, బిల్లా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు లైక్ వావ్ అనుష్క. I used to be so much in love with Anushka garu. Now I have huge respect for Anushka garu. It's like that, It's admiration to respect. Admiration to respect. Yeah. So next, Teja. Which Teja? Saidram Tej. Teju is a sweetheart. Teju Bangar. అప్పుడు బంగారా, ఇప్పుడు బంగారా. He's always అంటే చాలా తక్కువ మంది అంత ఆనెస్ట్ గా ఉంటారు. He's a sweetheart. అంటే కల్మషం లేకుండా ఉంటారు కదా. ఎప్పుడు 80s, 90s జనాలు అలాగే ఉండేవాళ్ళు, ఎర్లీ 90s. బట్ తేజు ఈజ్ అ స్వీట్ హార్ట్. చాలా చాలా నైస్. ఈ మధ్య గ్యాదరింగ్స్ కూడా ఎక్కువనే అవుతున్నట్లు కనిపించాయి. He was there for, because Deva garu and Teju did a film together. He was there for the launch, trailer launch of Mayasabha. But అంతకుముందు ఎప్పుడో తేజుతో క్రికెట్ ఆడేవాడిని, లైక్ లాంగ్ బ్యాక్. బట్ తరుణ్ భాస్కర్. Tarun, I know him before also. Tarun is a friend more than a writer. Tarun is an amazing filmmaker. Tarun vibe వేరు. తరుణ్ దిన ఎట్లా అంటే ఈజ్ యువర్ బడ్డీ ఇన్ ద క్లాస్. ఓకే, బ్యాక్ బెంచర్స్ బ్యాచ్ మీరు. బ్యాక్ బెంచర్స్ బ్యాచ్, ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసిన గ్రోత్ ఉంటారు కదా, అప్కమింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరితో మీరు చాలా టిప్స్ ఇస్తూ, సజెషన్స్ ఇస్తూ ఉంటారని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? అంటే లాట్ ఆఫ్ పీపుల్ కీప్ కమింగ్, వచ్చి నరేషన్స్ ఇస్తారు. డెబ్యూ డైరెక్టర్స్ టిప్స్ ఏమి ఇవ్వను. డెబ్యూ డైరెక్టర్స్ వస్తారు. ఐ కీప్ డిస్కసింగ్ మోర్ విత్ దెమ్ బికాస్ దే కమ్ అప్ విత్, నేను అలాగే వచ్చా కదా నాకు. సో వాళ్ళతో ఇంటరాక్షన్ ఎక్కువ జరుగుతుంది. ఐ కీప్ ఎవరన్నా, సంబడి ఇన్స్టాగ్రామ్లో అన్న ఒక స్క్రిప్ట్ ఉంది వింటే హ్యాపీగా ఐ విల్ ఫైండ్ సమ్ టైమ్, ఐ లిసన్ టు ఇట్. ఇలా కాదు, ఇలా చెయ్యాలి. సమ్వేర్ ఇఫ్ ఇట్ హెల్ప్స్ దెమ్ ఇట్స్ గుడ్. అదర్వైజ్ హీ విల్ ఆల్సో హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒకసారి నరేషన్ ఇచ్చిన నెక్స్ట్ నరేషన్కి ఇంకా బెటర్ అవుతుంది. నాకు కూడా యూ నెవర్ నో, కొత్త వాళ్ళ దగ్గర పీపుల్ ఆర్ కమింగ్ విత్ బ్యూటిఫుల్ ఐడియాస్. ఎక్కడైనా మంచి స్క్రిప్ట్ దొరికితే వై నాట్ అని. వింటున్నారా ఈ మధ్య స్క్రిప్ట్స్? నెక్స్ట్ రాబోతున్నాయా? అంటే ఏ టైప్ లో రాబోతున్నాయి నెక్స్ట్? నేను నా నెక్స్ట్ ఫిలిం క్రాంతిమాద్ అవుతామండి. ఇట్స్ లవ్ స్టోరీ. ఘాటి తర్వాత అదే కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీ. దాని తర్వాత ద కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ విచ్ ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి. ఓకే. సో ఈ మూవీ ప్రేక్షకులు మిస్ అవ్వకుండా చూడండి అని చెప్పడానికి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ ఏంటి? మీరే డైరెక్ట్ గా కెమెరాకి చెప్పండి. ఓకే, September 5th ఘాటి సినిమా వరల్డ్ వైడ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ రీజన్ నాట్ టు మిస్ ఘాటి ఈజ్ ది స్వీటెస్ట్ స్వీటీ గారు, అనుష్క గారు. అసలు ఇలాంటి రోల్లో అనుష్క గారు మీరు చూసుంటారు. సో డు నాట్ మిస్ ఇట్. ఇట్స్ గోయింగ్ టు బి అ ఫీస్ట్, నాట్ జస్ట్ ఫర్ హర్ ఫ్యాన్స్ బట్ అందరికీ, ఆడియన్స్ అందరికీ. యూ విల్ లవ్ హర్ ఇన్ దిస్ రోల్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను ఎప్పుడు ప్రీమియర్ చూద్దామా, సినిమా చూద్దామా అన్నట్టుంది. క్రిష్ గారు ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ హీస్. సో క్రిష్ గారి సినిమాలు ఎంత మీనింగ్ఫుల్ ఉంటాయో మనకు తెలుసు. ఇది కమర్షియల్ సినిమా అయినప్పటికీ కూడా దేర్ ఇస్ సో మచ్ టు వాచ్ అవుట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసాం. ఒక ట్రైలర్లో చూస్తే వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ న్యూ వరల్డ్. దెన్ ఫర్ ఎవ్రీబడి వాచ్ ఇట్ ఫర్ మీ. ఇలాంటి రోల్లో నన్ను చూసుంటారు ఇప్పటివరకు మీరు. ఇలా కూడా చేయగలుగుతాడా అని పీపుల్ విల్ బి సర్ప్రైజ్డ్. You will be sweetly surprised. Then there is Vikram Prabhu garu.
He also chooses very very Peculiar stories, yeah. పర్టికులర్గా ఉంటారు స్టోరీస్ విషయంలో. అతను ఏది పడితే అది చేయరు. సో ఇలాంటి ఒక సినిమా చేస్తున్నారంటే డెఫినెట్లీ ఇట్స్ దేర్. అండ్ సినిమాటోగ్రఫీ వాజ్ టాప్ నాచ్. మనోజ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఎలీసియం బ్యాండ్లో యూస్ టు డూ. సో విద్యాసాగర్ మ్యూజిక్ ఇస్ టాప్ నాచ్. అండ్ జయపత్ బాబు గారు ఉన్నారు, విటివి గణేష్, రవీంద్ర విజయ్ ఇస్ దేర్. లాట్ ఆఫ్ గుడ్ టాలెంట్ ఇన్ ద ఫిలిం. మ్యూజిక్ చాలా బాగుంది. ఈస్టర్న్ ఘాట్స్లో ఒరిస్సాలో షూట్ చేశాము. లొకేషన్స్ అయితే అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ అమేజింగ్. అండ్ కొన్ని ఫైట్ సీక్వెన్సెస్, అనుష్క గారు చేసిన ఫైట్ సీక్వెన్సెస్ మైండ్ బ్లోయింగ్. బ్లాక్ బస్టర్. చాలా సీనియర్ యాక్టర్స్ అందరినీ కలుపుకొని మీరు చేశారంటే పెద్ద విషయం కాబట్టి జాన్ విజయ్ ఇస్ దేర్. జాన్ విజయ్ ఇస్ అ వెరీ ఫైన్ యాక్టర్ ఫ్రమ్ తమిళ్. జాన్ విజయ్ ఇస్ దేర్. సో బ్యూటిఫుల్ ప్యాకేజ్ అండి. సినిమా చూస్తే మీకు అసలు ఐమ్ టెలింగ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఫర్ షూర్. ఓ మై గాడ్, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. మేము కూడా చాలా రోజులు అవుతుంది స్క్రీన్ పైన అనుష్క గారిని చూసి. అండ్ మేము వీఆర్ క్రేవింగ్ టు సీ హర్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ సాఫ్ట్ బాయ్ ని ఒక రగ్గడ్ లుక్ లో చూడబోతున్నాం, రెట్రో లుక్ లో. సో September 5th రాబోతుంది కాబట్టి ఘాటి మూవీ ఖచ్చితంగా థియేటర్స్ లో చూద్దాం.